హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు చాలామంది వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఒక స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఇండియన్ ఆర్మీలో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 నుండి 21 ఇయర్స్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. ప్రజెంట్ వచ్చేసి మనకు 22 ఇయర్స్ వరకు అగ్నివీరు ట్రేడ్స్ అన్నిటికీ పెంచారు అని, అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్కి 23 అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందనుకోండి. బట్ అగ్నివీర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో 21 నుండి 22 ఏజ్ అయితే పెంచారు అని చాలామంది అయితే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఏజ్ లిమిట్ పెంచారా లేదా? అండ్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లు మీకు అఫీషియల్‌గా వాళ్ళు ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తా ఉంటే ఎలిజిబిలిటీలోను మనకు అప్డేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అది అఫీషియల్‌గా ఇండియన్ ఆర్మీ వెబ్సైట్‌లో మనకు 22 అయితే ఏజ్ లిమిట్ అయితే చూపిస్తుంది. అదైతే ఫేక్ అయితే కాదు. బట్ నిజంగా అంటే మనకు ఏజ్ లిమిట్ పెంచారా? లేకుంటే ఏదన్నా ఆహ్, ఏంటి అనేది నేను ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉంటూ కూడా మన డివైస్ డైనింగ్ యాప్‌లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్‌కే రైల్వే కోర్సెస్, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్, రైల్వే గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇలాంటి కోర్స్ అయితే అందిస్తున్నాము. మన డివైస్ డైనింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోయినట్టే, మనకు ఇండియన్ ఆర్మీలో వచ్చేసి మనకు అగ్నివీర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో జీడీ గానీ, టెక్నికల్ గానీ, ట్రేడ్స్‌మెన్ గానీ ఈ పోస్టులకు 17.5 నుండి 21 ఇయర్స్ అయితే ఉంది. బట్ 21 నుండి ఇప్పుడు 22 వరకు అయితే ఎక్స్‌టెండ్ చేశారు. ఇంక్రీజ్ చేశారని చాలామంది అయితే అంటున్నారు కదా! ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో మనకు నిన్ననే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఆర్మీ వెబ్‌సైట్ అనమాట. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే మనకు కిందనే ఉంటుంది ఇక్కడ. కింద ఉంటుందన్నమాట. మీరు చూసుకున్నట్టయితే మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. లాస్ట్ అప్డేటెడ్ అని వచ్చేసి మనకు ఫిబ్రవరి 11, 2026 మనకు నిన్నైతే అప్డేట్ చేయడం అయితే జరిగిందన్నమాట ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లోన. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ అనేది ఎందుకు అప్డేట్ చేశారు అంటే గన మీ అందరికి తెలిసిందే కదా! ఫిబ్రవరి 3వ తేదీన మనకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉండే అగ్నిపథ్‌ది. అది పోస్ట్‌పోన్ చేశారు కొన్ని కారణాల వల్ల. అనేది మనకు ఎవరైతే నా ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు. ప్రతి అప్డేట్ మీకు ఇస్తూనే ఉన్నాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ప్రెజెంట్ వచ్చేసి మనకు 22 ఏజ్ లిమిట్ పెంచారా? పెంచలేదా? అంటే గన నాకున్నటువంటి నమ్మకం ప్రకారం వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే మనకు 21 ఇయర్స్ మాత్రమే పెట్టడం అయితే జరిగింది. 22 అయితే పెంచడానికైతే అవకాశం అయితే లేదు. అండ్ మరి ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో మనకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అండ్ చాలామంది వచ్చేసి బ్రదర్ మనకు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లోనే మనకు చెక్ ఎలిజిబిలిటీలో మనకు 22 అయితే పెంచడం అయితే జరిగింది అని అంటున్నారు. అది కూడా మీకు క్లియర్‌గా విత్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీకు చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే వీడియోని చూస్తున్నారో, ఎవరైతే 22 ఏజ్ లిమిట్ పెంచారో అని ఎవరైతే ఆశ కొద్దీ చూస్తున్నారో, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశ్యం అయితే నాదైతే కాదు. ఏజ్ లిమిట్ 22 చేసినా, 23 చేసినా మీకంటే ముందు నేనే హ్యాపీ ఫీల్ అవుతాను. ఎవరిని డిసప్పాయింట్ చేయాల్సినటువంటి ఉద్దేశ్యం అయితే నాదైతే కాదు. ఏందంటే మనకు వాస్తవాలు మనం కొన్ని మాట్లాడుకోవాలి. మీకు ట్రూ అనేది తెలియాలి కాబట్టి నేను అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. అండ్ ఇదంతా కూడా మీరు పక్కన పెట్టేసేయండి. ఇది ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ అనమాట. ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో మనకు ఎక్కడ కూడా మనకు ఏజ్ లిమిట్ 22 పెంచామనైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ చాలామంది వచ్చేసి ఏందంటే ఇక్కడ మనకు అగ్నిపథ్ ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ చేశారంటే ఎలిజిబిలిటీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ మీద మీరు క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందనమాట. ఇక్కడొచ్చేసి మనం మన ఎలిజిబిలిటీ చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ముందుగా మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్, తర్వాత మీ మండలము అండ్ పక్కన మీరు హైట్ ఎంత ఉండాలి అంటే గనక 167 కంటే తక్కువ అయితే ఉండకూడదనమాట. ఇంకా ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ కోర్స్ వచ్చేసి మీరు మీ క్వాలిఫికేషన్ 10థా, ఇంటరా, డిగ్రీ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు పాస్ అయితే పాసు, లేదంటే ఇంకా చదువుతుంటే చదువుతున్నాం అని పెట్టాలి. పక్కన మీరు జెండర్ అయితే మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్. అన్‌మ్యారీడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడ్ సెలెక్ట్ చేసుకుంటే నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తది. నెక్స్ట్ మనకు సర్వీస్ పర్సన్స్, ప్రెజెంట్ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నారంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. మనం ప్రెజెంట్ ఇంగా అప్లై చేసుకుంటాం కాబట్టి నో అని పెట్టండి. తర్వాత మనకేందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏది కూడా సెలెక్ట్ చేయకుండా కిందనే మనకు చెక్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి మీరు. అయితే వాటికంటే వచ్చేసి ముందు మనకు 2026 నోటిఫికేషన్‌కి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా కౌంట్ చేస్తారు, ఏ విధంగా పెడతారని నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను కదా! ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే మీకు అక్టోబర్ 1, 2026 అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారనమాట. 2026 నోటిఫికేషన్‌కి జీడీ అండ్ టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపరు, ట్రేడ్స్‌మెన్ అండ్ అదేవిధంగా ఉమెన్ మిలిటరీ పోలీసు ఈ పోస్టులకు వచ్చేసి 17.5 నుండి 21 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అక్టోబర్ 1, 2005 నుండి ఏప్రిల్ 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది నేను ఇంతకుముందు చెప్పినటువంటి అప్డేట్. అండ్ నెక్స్ట్ మనకు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్‌కి 17.5 నుండి 23 అక్టోబర్ 1, 2003 నుండి ఏప్రిల్ 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఇక్కడ మనకు మెయిన్‌గా వచ్చేసి ఏందంటే మనకు
అక్టోబర్ 1, 2026కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారు. అదైతే క్లియర్‌గా ఒకసారి మైండ్‌లో పెట్టుకోండి. అయితే మరి ఇక్కడ మనకు చెక్ ఎలిజిబిలిటీలో వచ్చేసి నేనేం చేస్తున్నానంటే 2005 అక్టోబర్ 1 కాకుండా జూలై 1, 2005 మధ్యనైతే నేనైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టడం అయితే జరిగింది. చాలామంది వచ్చేసి ఇదే అడుగుతున్నారు. అక్టోబర్ 1 కాకుండా జూలై 1 తేదీ పెట్టినా కూడా ఎలిజిబిలిటీ చూపిస్తుంది. ఎలిజిబిలిటీ ఉంది అని. మీరు దాన్ని క్లిక్ చేశారంటే గనక పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వచ్చేసి అగ్నివేర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ డ్యూటీ, అగ్నివేర్ టెక్నికల్ అన్నిటికి వచ్చేసి మనకు ఏ విధంగా అయితే వస్తుంది 17.5 నుండి 22 ఇయర్స్ అండ్ అప్లికేషన్ నాట్ ఓపెన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి. నేను ఏ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను అనేది జూలై 1, 2005 అనమాట. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఏజ్ క్యాలిక్యులేట్ వెబ్సైట్ అనమాట. ఇది ఏజ్ కౌంట్ చేసుకునేది. జూలై 1, 2005 డేట్ ఆఫ్ బర్త్ పెట్టి అక్టోబర్ 1, 2026 అయితే నేను క్యాలిక్యులేట్ అయితే చేస్తా ఉన్నాను అనమాట. ఏజ్ లిమిట్ అనేది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత వస్తుందంటే కనుక మనకు 21 ఇయర్స్ 3 మంత్స్ అయితే వస్తుంది. మనకు ప్రజెంట్ ఏజ్ లిమిట్ ఎంత 21 ఇయర్స్ మాత్రమే. మనకు 3 మంత్స్ ఎక్స్ట్రా అయితే చూపిస్తుందన్నమాట ఆ డేట్‌కి. బట్ మనకు ఏజ్ లిమిట్ మనకు 22 ఇయర్స్ అయితే చూపిస్తుంది కదా! 22 ఏజ్ లిమిట్ రావాలి అంటే గన మన ఏజ్ లిమిట్ అనేది కౌంట్ అనేది అక్టోబర్ 1, 2026 ఉంది కదా! దానికైతే కౌంట్ అయితే చేయకూడదనమాట. ఇక్కడ మనకు జూలై 1, 2005 డేట్ ఆఫ్ బర్త్‌ని జూలై 1, 2027కి నేను ఏజ్ లిమిట్ అనేది కౌంట్ చేస్తా ఉంటే నా ఏజ్ లిమిట్ ఎంత చూపిస్తుందంటే ఇక్కడ మీకు 22 ఇయర్స్ అయితే మీకు చూపిస్తుందనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేస్తే మీకు 22 ఇయర్స్ అయితే వస్తుంది. అంటే అప్పుడు మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎప్పుడు కౌంట్ చేసుకోవాలి 2026 అక్టోబర్ 1కి కాకుండా 2027 జూలై 1 తేదీకి కౌంట్ చేసుకోవాలి. ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ అనమాట ఇండియన్ ఆర్మీ వెబ్సైట్‌లోన. కాబట్టి మనకు 22 ఏజ్ లిమిట్ అయితే పెంచలేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు జూన్ 30, 2005 మీరు కౌంట్ చేసుకున్నారంటే మీకు అక్కడ చెక్ ఎలిజిబిలిటీలో మీకు చూపించదనమాట ఏజ్ లిమిట్. జూలై 1 నుండి మాత్రమే చూపిస్తుంది. ఇక అదేవిధంగా ఇండియన్ ఆర్మీ అప్లై చేసుకోవాలంటే మనకు స్టార్టింగ్ ఏజ్ లిమిట్ ఎంతంటే 17.5 అయితే మనకు కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది ప్రతి ట్రేడ్ వాళ్ళకు. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 2026 అక్టోబర్ 1కి అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. ఎప్పటిలోపు 2009 ఏప్రిల్ 1 లోపు మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ చూపిస్తుందన్నమాట. ఇప్పుడు కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏప్రిల్ 1, 2009 అయితే నేను ఆర్మీ వెబ్సైట్‌లో నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ ఎలిజిబిలిటీలో నేను కౌంట్ అయితే చేస్తా ఉన్నాను. ఇక్కడ నాకు ఏజ్ లిమిట్ మొత్తం కూడా ఓపెన్ అయింది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ 10th క్వాలిఫికేషన్ 17.5 నుండి 22 ఇయర్స్ అండ్ అప్లికేషన్ నాట్ ఓపెన్ అనమాట. ఇక్కడ నాకు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకు ఏప్రిల్ 1, 2009 అనేది ఎప్పటికి కౌంట్ చేసుకోవాలి 2026 అక్టోబర్ 1 తేదీ కౌంట్ చేస్తేనే మనకు ఓపెన్ అయింది. అప్పటికే 17.5 ఏజ్ లిమిట్ అవుతుంది. మరి 2027 జూలై 1 తేదీ కౌంట్ చేస్తే మనకు ఈ ఏజ్ లిమిట్ అయితే రాదనమాట. 2009 ఏప్రిల్ 1 డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేస్తే అక్టోబర్ 1, 2026కి మన ఏజ్ లిమిట్ ఎంత ఉందంటే కనుక మనకు క్లియర్‌గా 17.5 ఇయర్స్ అయితే మనకు చూపిస్తుందనమాట. 17 సంవత్సరాల 6 మంత్స్ అనమాట. ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళు అక్టోబర్ 1, 2026కి ఏజ్ కౌంట్ చేసినటువంటి రియల్ డేట్ ఆఫ్ బర్త్ రియల్ క్యాలిక్యులేషన్ ఇది వచ్చేసి. ఒకవేళ 2027 జూలై 1 తేదీకి మన డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేస్తే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏప్రిల్ 1, 2009 అనేది అప్పుడు మనకి ఎంత ఏజ్ లిమిట్ వస్తుందంటే గన మనకు 18 సంవత్సరాల 3 మంత్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నా డౌట్ వచ్చేసి ఏంటంటే మనకు 17.5 ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో అది అక్టోబర్ 1, 2026కి కౌంట్ చేస్తే కరెక్ట్‌గా చూపిస్తుంది. ఒకవేళ 22 ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు అక్టోబర్ 1, 2026కి కౌంట్ చేస్తూ ఉంటే మనకు ఏజ్ లిమిట్ అనేది మనకు తక్కువ వస్తుంది. 22 ఇయర్స్‌కి తక్కువ వస్తుంది. అండ్ 21 ఇయర్స్ 3 మంత్స్ ఎక్స్ట్రా అంటే 3 మంత్స్ ఎక్కువ చూపిస్తుంది అనమాట 21కి. ఇక ఫైనల్‌గా మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏందంటే ఇక్కడ మనకు అక్టోబర్ 1, 2026కి కౌంట్ చేస్తుంటే కొంత ఏజ్ లిమిట్ అనేది మిస్ మ్యాచింగ్ అవుతుంది. ఒకవేళ 2027 జూలై 1కి కౌంట్ చేస్తుంటే 22 ఏజ్ లిమిట్ అయితే వస్తుంది. అది కూడా మనకు మిస్ మ్యాచింగ్ అయితే వస్తుందన్నమాట. బట్ ఏందంటే నేను చెప్పేది మీరు క్లియర్ కట్‌గా సింపుల్‌గా మీకు చూడండి. ఇక్కడ మనకు 17.5 ఏజ్ లిమిట్ రావాలి అంటే గన మనకు మినిమం ఏజ్ లిమిట్ మాక్సిమం 21 ఇయర్స్. ఇది ప్రెజెంట్ ఉన్న ఆర్మీ రూల్స్ ప్రకారంగా. బట్ ప్రెజెంట్ సర్క్యులేట్ అవుతున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా చూసుకుంటే ముందుగా మనకు 17.5 నుండి 21 ఇయర్స్ కౌంట్ చేసుకుందాము. మనకు మినిమం ఏజ్ లిమిట్ 17.5 అంటే మనకు అక్టోబర్ 1, 2026కి ఏప్రిల్ 1, 2009 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అక్టోబర్ 1, 2005 నుండి ఇది మాక్సిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ ఉన్న వాళ్ళు అక్టోబర్ 1, 2026కి కౌంట్ చేసుకోవాలి. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. ఆల్రెడీ నేను ప్రీవియస్ చెప్పిన విషయమే. ప్రెజెంట్ ఏందంటే మనకు ఏజ్ లిమిట్ అనేది 17.5 నుండి 21 ఇయర్స్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా ఇండియన్ ఆర్మీ వెబ్సైట్‌లోన. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 17.5 కదా. అక్టోబర్ 1, 2026 కౌంట్ చేస్తుంటే ఏప్రిల్ 1, 2009 మాత్రమే ఆర్మీ వెబ్సైట్‌లో చూపిస్తుంది. ప్రెజెంట్ చెక్ చేస్తా ఉంటే. మాక్సిమం ఏజ్ లిమిట్ 22 ఇయర్స్. జూలై 1, 2005 మనం కౌంట్ చేస్తే ఆర్మీ వెబ్సైట్‌లోనే చెక్ చేస్తే జూలై 1, 2005 అని
22 ఇయర్స్‌కి అయితే ఓపెన్ అవుతుంది. బట్ ఏందంటే మనకు ఏజ్ లిమిట్ కౌంట్ అనేది మనకు జూలై 1, 2027 కౌంట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ మనకు జూలై 1, 2027 కాకుండా ఏప్రిల్ 1, 2026 అని మనకు ఇక్కడ రావాల్సి ఉండే. బట్ ప్రెజెంట్ మనకు జూలై 1, 2027 అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు. అక్టోబర్ 1, 2026కి జూలై 1, 2005 అనేది మనం కౌంట్ చేసుకుంటే గనక ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ 3 మంత్స్ అనమాట. అంటే మనకి ఎక్స్ట్రా మనకు 3 మంత్స్ కూడా చూపిస్తుంది. ఒకవేళ 2026 అక్టోబర్‌కి కౌంట్ చేసుకున్నా కూడా అంటే 3 మంత్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. ఇక అదేవిధంగా మనకు జూలై 1, 2027కి కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ టైమింగ్ అంటే ఎగ్జాక్ట్ ఏజ్ లిమిట్ 22 ఇయర్స్ అయితే మనకు చూపిస్తుంది. బట్ ఇక్కడ నా డౌట్ వచ్చేసి ఏందంటే అక్టోబర్ 1, 2026కి 17.5 కౌంట్ చేసుకొని 2027 జూలై 1కి 22 ఇయర్స్ అనేది కౌంట్ చేసుకుంటే మీకు 17.5 ఏజ్ లిమిట్ కావాలి అంటే అక్టోబర్ 1, 2026 కౌంట్ చేసుకోవాలి. మీకు 22 ఏజ్ లిమిట్ కావాలి అంటే కనుక జూలై 1, 2027కి మీ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ అయితే చేసుకోవాలి. అలా కౌంట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ ఆర్మీ వెబ్‌సైట్‌లో ఓపెన్ అవుతుంది. బట్ ఏందంటే ఆర్మీ వాళ్ళు 2 డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వరనమాట మనకు. మనకు ఒకటే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెడతారనమాట. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ అనేది. 2026 అక్టోబర్ 1 డేట్‌కే మీకు 17.5 నుండి 21 ఇయర్స్ అయితే ఉండాలి. 21 ఇయర్స్ అన్నా లేదా 22 ఇయర్స్ అన్నా ఉండాలి. మనకేందంటే మనకు చాలా మార్పులైతే చేయడం అయితే జరిగింది ప్రెజెంట్ అయితే. బట్ ఎలా చూసుకున్నా కూడా మనకు అది రావడం లేదు. ప్రెజెంట్ అయితే మనకు అప్డేట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీకు ఫైనల్‌గా చెప్పేది విషయం ఏందంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు నోటిఫికేషన్ అనేది మనకు ఒక 1 వీక్‌లో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఏందంటే ప్రతి సంవత్సరము ఆర్మీ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఆర్మీ వెబ్‌సైట్ అనేది అప్డేట్ చేస్తుంటారు. దానివల్ల మనకు ఏజ్ లిమిట్స్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఇంకా ప్రతీది అప్డేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి అలాంటి అప్డేట్ చేసేటప్పుడు కొన్ని గ్లిచెస్ అయితే ఉంటాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళైతే అప్డేట్ చేస్తూనే ఉంటారు. ప్రీవియస్ నోటిఫికేషన్‌లో కూడా మనకు 44 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ కూడా పెంచడం అయితే జరిగింది. అంటే గ్లిచ్ వల్ల. కాబట్టి మీరు ఏదో ప్రెజెంట్ ఇప్పుడు మనకు 22 ఇయర్స్ పెంచారు కదా! అనేది మీరైతే అనుకోవద్దండి. మేబీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఫర్దర్‌గా ఏదైనా అప్డేట్ వస్తే నేనే మీకు ఇంటిమేట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మనకు అఫీషియల్‌గా ఎక్కడ కూడా 22 ఇయర్స్ అయితే పెంచామనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో మనకు చెక్ ఎలిజిబిలిటీ చూపిస్తుందంటే గనక మీకు చెక్ ఎలిజిబిలిటీ కూడా మనకు ఏ విధంగా ఏ డేట్ ఆఫ్ బర్త్‌కి ఏ విధంగా చూపిస్తుందనేది మీకు క్లియర్ కట్‌గా ఇక్కడ మీకు పీడీఎఫ్ రూపంలో మీకు కూడా చూపిస్తున్నాను. ఆర్మీ వెబ్‌సైట్‌లో కూడా మీకు చెప్పాను. కాలిక్యులేట్ కూడా చేశాను. మీకు పూర్తి డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మనకు ఏజ్ లిమిట్ 22 ఇయర్స్ అనేది చేంజ్ చేశారంటే మనకు డేట్ ఆఫ్ బర్త్‌లు కూడా మారుతాయి. అండ్ ఆర్మీ వెబ్‌సైట్‌లో కూడా మనకు మారాలి. బట్ అది అప్డేట్ అవ్వలేదన్నమాట ఆర్మీ వెబ్‌సైట్‌లోన. అది కూడా మనకు రాంగ్ చూపిస్తుంది కాబట్టి మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఫర్దర్‌గా నేను ఏదైనా అప్డేట్ వస్తే మీకు కంపల్సరీగా అప్డేట్ చేస్తాను. ఫైనల్‌గా వచ్చేసింది ఇప్పటికి మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఎవరైతే ఏజ్ లిమిట్ పెరిగిందని ఎవరైతే వీడియోని చూస్తుంటారో ప్రతి ఒక్కరికి బట్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాల్సినటువంటి ఉద్దేశ్యం అయితే కాదు. ఏదైతే ఫ్యాక్ట్ నిజం ఉందో అది మీకు చెప్పాలనే ఉద్దేశం కొద్దీ వీడియో తీయడం అయితే జరిగింది. థాంక్ యూ.